తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఓం శ్రీ మహాగణాధిపతయే నమో నమః. సర్వేషాం భక్తజనానాం ఆచరిత సంపూర్ణ సకల పుణ్యఫలావాప్తిరస్తు. శివం శాంతం జగన్నాథం లోకానుగ్రహకారకం శివమేకం పరం వందే శికారాయ నమో నమః. ఇప్పుడు మన తిరుపతిలో శివాలయం నందు ఈశ్వరుడు కనులు తెరిచారు అనేటువంటి ఒక వీడియో మనకు బాగా వైరల్ అవుతుంది. దాని గురించి ఎంతోమంది ఎన్నో విధాలుగా వివరిస్తూ ఉన్నారు. ఇది ఇట్లా, అది ఎట్లా, ఇది ఇట్లా, ఇది ఈ రకంగా జరగబోతుంది అని. ఒక్కసారి మీరు జాగ్రత్తగా పరిశీలించి గమనించండి. నేను మూలార్థం చెప్తాను. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఎవరికైనా ఏ క్షణానైనా తల్లి తండ్రి కావచ్చు, మరి ఎవరైనా కావచ్చు, ఆగ్రహోదగ్ధం అనేటువంటిది సర్వసాధారణం ప్రతి మనిషికి. గత కొన్ని రోజులుగా ప్రత్యేకించి మనం చెప్పుకుంటున్నాము. కొన్ని పరిస్థితులు ఎంత దారుణంగా మనం చూడబోతున్నామో అని. ఒక్కసారి చెప్పే ముందు చెబుతున్నాను కదా, ఈశ్వరుడు కనులు తెరిచారు అని చెప్పి మనకు చూపిస్తున్నారు. అదొక్కసారి దగ్గరగా వీక్షించండి. ఎంత మహోగ్రంగా కనిపిస్తుందో చూస్తారు, మీకే అర్థమవుతుంది. కనులు తెరిచాడు, కనులు తెరిచాడు అని మాత్రమే మనం అనుకుంటున్నాము. కానీ అది ఎలాంటి విపత్తుకు కారణం కాగలదు అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోతున్నాం. ఎందుచేత సుస్పష్టంగా ఆ వీడియోలో ఆ రెండు చక్షులు అంటే రెండు కనులు అనేటువంటిది ఎంత ఉగ్రంగా ఉన్నాయి అనేటువంటిది ఒక్కసారి మీరు దగ్గరగా పరిశీలించండి. ఇక ఆయన తృతీయ నేత్రాన్ని తెరవలేదు. గత కొన్ని రోజులుగా ఎన్ని రకాల సమస్యలు మనం అనుభవించవలసిన పరిస్థితి ఉన్నది అనేటువంటిది వివరిస్తూనే ప్రతి క్షణము మనం ఉన్నాం. కొన్ని రోజులుగా ఎలాంటి ప్రళయాలు వస్తాయి, ఎలాంటి వరద బీభత్సం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని మనం వివరిస్తూనే ఉన్నాము. అది కళ్ళకి కట్టినట్టుగా కనిపిస్తూనే ఉంది. హైదరాబాద్ మొత్తం చిన్న సాగరంలాగా తయారవడం కానీ, పరివాహిక ప్రాంతాలు ఎలా ఉన్నాయి, మరలా మున్నేరునేటువంటి రావటాలు, ఇవన్నీ మనం గమనిస్తూనే ఉన్నాము. మన తులేకాదశి నుంచి ప్రారంభం ఏ రకంగా జరిగింది అనే విషయాన్ని వివరించుకున్నాము. అలాగే 13వ తారీఖు నుంచి శని వక్రగతి అనేటువంటిది జరిగింది. ఆ వక్రగతి ప్రభావం ఎంతటి స్థితిలో ఉంటుంది అని మనం వివరించాము. అనంతరం 3 రోజుల వ్యవధిలో హైదరాబాద్ మొత్తం జలమయం అయిపోవటం, అలానే మనకు ఎక్కడైతే అమెరికాలో ఉన్నామో అక్కడ భూకంపం వచ్చి బిల్డింగ్స్తో సహా మొత్తం పడిపోవటం అనేటువంటిది కళ్ళకి కట్టినట్టు మనం చూసాము. అయినా మనకు ఎక్కడ ఆలోచన అనేటువంటిది శూన్యం. ధర్మంగా నడవాలి అనేటువంటి ధోరణి ఎవరిలోనూ లేదు. భగవంతుడు ప్రత్యక్షంగానే ఒక రకమైనటువంటి, అది ఇంగ్లీష్లో మీ అందరికీ అర్థమైతే చెప్పాలంటే వార్నింగ్ అనేటువంటిది ఇస్తున్నాడు. 2 నేత్రాలు నేను తెరిచి ఉన్నాను, అగ్ని నేత్రాలు. అంటే ఆ తెరిచినటువంటి కనులు శాంతంగా చక్కగా లేవు, చాలా భయానకంగా రౌద్రంగా ఉన్నాయి. రౌద్రాత్మకం ఘోరం అన్నట్టుగా ఎంత భయానకంగా ఆ కళ్ళు తెరిచి ఉన్నాయో మీరు చాలా జూమ్లో చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. హెచ్చరిస్తున్నాను నా ఈశ్వరుడు మీ అందరికీ చెబుతున్నాడు. ఆయన 3వ నేత్రం తెరిచాడా మొత్తం భస్మం అవటం ఖాయం. ఇతపూర్వం చెప్తున్నాం 2025 పూర్తిగా బ్లాక్ ఇయర్ అన్నట్టుగా చాలామందికి అది మచ్చబడిపోతుందని కూడా చెప్పుకున్నాము. ఈశ్వరుడు ఇప్పుడు 2 కనులు తెరిచి మనకు దర్శనమిచ్చాడు అని చెప్పి ఓకే ఆలయానికి వెళ్ళిపోయి విపరీతంగా నానా రకాల ప్రయత్నాలు చేస్తున్నాం. ఆయన దర్శనం ఇవ్వడం కాదు, ఒళ్ళు దగ్గర పెట్టుకోమని చెప్తున్నాడు.
ఇంకొక విధానం కనుక ఆయన అనుసరించి మూడవ నేత్రం తెరిస్తే మన బ్రతుకులు ఏమిటి, మన పరిస్థితులు ఏమిటి అనేటువంటి విషయం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోమని ఆయన మనందరికీ కూడా తెలియజేస్తున్నారు. కనుక ఇప్పుడు శని కూడా వక్రగతి ఉన్నాడు. ఆ వక్రగతి అనేటువంటిది 130 రోజులు దాని యొక్క ప్రభావం. మనం ఎంత ధర్మంగా నిలబడి ఉంటే అంత జీవితాన్ని మెరుగుపరుస్తాడు ఆ శని ఈశ్వరుడు ఇద్దరు కలిసి. ఏమాత్రం ఏం జరుగుతుందిలే అనుకుంటే ఇక జరిగిన తర్వాత చేయగలిగేది ఏమీ లేదు. చూస్తూ నెత్తి మీద చేపెట్టుకుని ఏడుస్తూ కూర్చోవడం తప్ప. కనుక ప్రతి ఒక్కరూ కూడా అక్కడ ఆయన ఏదో శివుడు కళ్ళు తెరిచాడు, శివలింగం కళ్ళు తెరిచింది అని ఆనందపడటం కాదు. ఆ కనులు తెరిచినటువంటి కనులు ఎంత ఘోరంగా భయంకరంగా భీతిని కల్పిస్తున్నాయో అది గమనించుకొని తద్వారా ఎలాంటి ప్రకోపము లేకుండా, ప్రకృతికి ప్రకోపము లేకుండా ఉండాలి అని అంటే మనమేమి చెయ్యాలి? భగవద్ ఆరాధన చేసుకోండి. సాధ్యమైనంత వరకు ఎదుటి మనిషికి మంచి చెయ్యకపోయినా పర్వాలేదు, చెడు చెయ్యాలి అనే ఒక ఉద్దేశాన్ని కనుక మీరు కనుక పెట్టుకున్నట్లయితే మనల్ని కాపాడటం ఎవరి తరము కాదు. ఒక్కసారి దృష్టిలో పెట్టుకోండి. భగవంతుడు కళ్ళు తెరిచాడు కాదు, మనల్ని మూసుకున్న కళ్ళు తెరవమని చెబుతున్నాడు. ఆ ఒక్క విషయాన్ని గమనించుకోగలిగితే అన్ని రకాలుగా శ్రేయోదాయకంగా ఉండే అవకాశం ఉంటుంది. కాదు కూడదు అంటారా, రాబోయేటువంటి రోజులు మరింత దారుణాతి దారుణంగా ఉంటాయో మీకే అర్థమవుతుంది. ఆ తర్వాత నేను బాగుపడతానండి, నేను నిలబడతానండి అంటే నువ్వు నిలబడటానికి నీడ కూడా ఉండదు ఇంకా ఆ రోజునాడు. అది దృష్టిలో ఉంచుకొని ఆయన కళ్ళు తెరిచాడు ఆనందపట్టం కాకుండా మనం మూసుకుని ఉన్నాం కళ్ళు, మనం కళ్ళు తెరవాలి, జరిగేటువంటిది చూడాలి, ప్రకృతిని నాశనం చెయ్యొద్దు అనేటువంటిది మనల్ని కళ్ళు తెరిచి జ్ఞానాన్ని సంపాదించుకొని జ్ఞానంతో ఆలోచించుకొని భగవంతుడు చెప్పటం కోసమే సింబాలిక్గా ఈ విషయాన్ని మీ ముందు తీసుకొచ్చాడు. ఈ విషయం ఇక్కడికి రావడానికి ముందే 4 వీడియోల్లో ప్రతి ఒక్కటి వివరించా. మనకి ఎక్కడా కూడా ఆలోచన లేదు. మనకేంటి అని అంటే దెబ్బ తగిలిన తర్వాత అప్పుడు ఆలోచించేటువంటి తత్వం మనందరిది. దెబ్బ తగలడానికి ముందు ఆలోచించేద్దాం అనేటువంటిది లేదు. మీకైనా నాకైనా ఎవరికైనా దెబ్బ అనేటువంటిది తగిలితే నొప్పి సహజము. కనుక ఆ దెబ్బ అనేటువంటిది తగలకుండా జాగ్రత్తగా ఉండాలి అంటే ఏం చేయాలంటే కళ్ళు తెరిచి లోకాన్ని చూసి సాటి మనిషికి సహకారం చేస్తూ ధర్మయుక్తంగా ఉంటూ భగవన్నామస్మరణ చేసుకుంటూ ఉండగలిగితే రాబోయేటువంటి కొద్ది రోజులలో జరగబోయేటువంటి విధ్వంస వినాశనం నుంచి బయటపడడానికి భగవంతుడు ఇచ్చినటువంటి సూక్ష్మంలో మోక్షంలో మార్గం మీరు కళ్ళు తెరవండి అని ఆ విషయాన్ని గుర్తు పెట్టుకొని జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఓం శ్రీ మహాగణాధిపతే నమః. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.